ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితను సిబిఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు కవితను సిబిఐ విచారించనుంది. త్వరలోనే కవితను సిబిఐ కార్యాలయానికి తరలించనున్నారు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితను సిబిఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 15 వరకు కవితను సిబిఐ విచారించనుంది. త్వరలోనే కవితను సిబిఐ కార్యాలయానికి తరలించనున్నారు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితను సిబిఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వరకు కూడా విచారణకు కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు కూడా సిబిఐ ఆమెను విచారించబోతోంది. And today she was produced before the court from judicial custody, and the CBI sought remand for 5 days, whereas the court agreed for 3 days, and the 3 days remand has been granted to CBI, and she has to be produced on Monday, which is the 15th at 10 o'clock. So what happened to your application that was filed by you against the arrest for not providing the copy and application? See, we have filed applications for procedure adopted by the CBI to arrest her was not proper and legal. So that application was filed, and then once order comes, then we will get to know what is the region and how that application has been decided. Court has said that those applications have been disposed of. But once order comes, only then we'll get to know what is basically orders and how it has been disposed of. Are you going to any higher courts for this CBI? Anything, once we read the order comes, and then we will decide what is next course of action. अभी कितना दिन सर 2 दिन दिया था कस्टडी 3 दिनों की कस्टडी टिल मंडे, सोमवार सुबह 10 बजे तक की कस्टडी दी गई. सर थोड़ा हिंदी में बात. आज सुश्री के कविता को जुडिशियल कस्टडी से पेश किया गया कोर्ट में, और कल सीबीआई ने उनको अरेस्ट किया था, एंड सीबीआई ने 5 दिनों की कस्टडी मांगी थी, सीबीआई कस्टडी, जो कोर्ट ने 3 दिनों की परमिशन दी है, और मंडे को कहा है मंडे 10 बजे उनको फिर से कोर्ट में प्रोड्यूस किया जाए. Okay, thank you sir. Thank you. ఈ నెల 15 వరకు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 3 రోజుల పాటు కూడా కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో కోరగా కోర్టు 3 రోజులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించిన నేపథ్యంలో సిబిఐ అధికారులు కవితను విచారించబోతున్నారు. 5 రోజుల కస్టడీకి సిబిఐ అధికారులు కోరగా 3 రోజుల కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టుకు రిమాండ్ రిపోర్ట్ ఆధారమైతే అది చట్టవిరుద్ధమన్నారు. కవితను అరెస్టు చేయడానికి ఎటువంటి కేసు లేదని తెలిపారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో కస్టడీలోనే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను సిబిఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. సిబిఐ 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. ఇటు ఏప్రిల్ 15 ఉదయం 10:30 గంటలకు మళ్లీ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 రోజులు కూడా కవిత సిబిఐ కస్టడీలో సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఉండబోతున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి మరి కాసేపట్లో కవితను ఇటు సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో పాలసీ రూపకల్పనలో జరిగిన అవినీతి అక్రమాలు, ఈ పాలసీ రూపకల్పనలో వ్యాపారులకు అనుకూలంగా పాలసీని మార్పు చేయడం, అలాగే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం, ఇటువంటి అంశాలపైన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పైన,
అలాగే నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, దినేష్ అరోరా ఈ నిందితులు కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలపైన కవితను ప్రశ్నించాల్సి ఉందని చెప్పి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది రౌజ్ అవెన్యూ కోర్టుకి సిబిఐ. సో ఆ రిమాండ్ రిపోర్ట్ ని సిబిఐ వాదనని పరిగణలోకి తీసుకుంటూ కవితను 3 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. సో ఈ 3 రోజుల్లో కవితను సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఉంచి ఈ 100 కోట్ల ముడుపులు, పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర, అలాగే సౌత్ గ్రూప్ కు సంబంధించి ఎవరెవరి వద్ద నుంచి డబ్బులు సేకరించారని చెప్పి సిబిఐ ఆరోపిస్తుందో సో వాటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కాసేపటి క్రితమే నితీష్ రాణా మీడియాతో మాట్లాడడం జరిగింది. కవితను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ తీర్పుని కస్టడీకి అనుమతించడం ఇస్తూ వచ్చిన తీర్పుని పైకోర్టులో సవాల్ చేయాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. ఈ రోజు 2 అంశాలపైన రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగడం జరిగింది. ఒకటి కవితను తీహార్ జైల్లో కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో కవితను సిబిఐ ప్రశ్నించడం పైన కవిత దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. కవిత సిబిఐ అరెస్ట్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా తిరస్కరించడం జరిగింది. సో ఓవరాల్ గా కవితను సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక అంశాలను కూడా కవిత ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్రధారిగా సూత్రధారిగా ఉన్నారు, 100 కోట్లను ఎవరెవరి వద్ద నుంచి సేకరించారు, అలాగే ఎవరెవరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడెక్కడ ఏ రూపంలో హవాలా రూపంలో ఏ విధంగా అందించారు, అభిషేక్ బోయిన్పల్లి 30 కోట్ల రూపాయలని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లుగా ఇటు దినేష్ అరోరా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అశోక్ కౌశిక్ కవితకు సంబంధించిన పిఏ ఆయన కూడా గోవాకి ముఖ్యంగా హవాలా రూపంలో డబ్బులు తరలించామని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా అనేక అంశాలు. అలాగే శరత్ చంద్రారెడ్డి 5 రిటైల్ జోన్స్ పొందేందుకు గాను ఒక్కొక్క జోన్ కి 5 కోట్ల చొప్పున 25 కోట్ల రూపాయలు, అలాగే ఇటు హోల్సేల్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నందుకు 14 కోట్ల రూపాయలు, అలాగే కార్పొరేట్ సోషల్ ఫండ్ కింద ఇటు జాగృతికి తెలంగాణ జాగృతికి 80 లక్షల వరకు కూడా అరవిందో ఫార్మా కంపెనీ నుంచి ఫండ్స్ ఇచ్చారు అన్న అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ డబ్బులు లావాదేవీల వెనక ఉన్న ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామి అవడం కోసమే ఈ డబ్బులు అనేవి కవిత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి ఇటు శరత్ చంద్రారెడ్డి తరలించారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అరవిందో ఫార్మా హైదరాబాద్ లో ఉంది, ఏ విధంగా వ్యాపారాలు చేస్తారని చెప్పి కూడా కవిత బెదిరించారు శరత్ చంద్రారెడ్డిని. ఆ విషయాన్ని కూడా శరత్ చంద్రారెడ్డి చెప్పారని చెప్పి ఈరోజు సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసులో కవిత చాలా కీలక సూత్రధారి. కవితనే ఈ 100 కోట్ల ముడుపుల్ని ఇటు 50 కోట్లను మాగుంట శ్రీనివాస్ రెడ్డిని అడిగారు, కానీ 25 కోట్లని మాగుంట రాఘవ ఇటు అభిషేక్ బోయిన్పల్లికి ఇటు 15 కోట్లు, అలాగే బుచ్చిబాబుకి 10 కోట్ల వరకు కూడా 2 దఫాలుగా ఇచ్చారు. సో ఇవంతా కూడా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అవడం, అలాగే లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా మార్పులు చేయడానికి కూడా ఇటు విజయ్ నాయర్తో అలాగే ఢిల్లీలో ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఢిల్లీలో ఒబరాయ్ హోటల్లో, తాజ్ మాన్సింగ్ హోటల్లో సమావేశాలు జరిగాయి. ఫెర్నాడ్ కంపెనీకి బదులుగా ఇండో స్పిరిట్స్ కంపెనీకి హోల్సేల్ వ్యాపారం లభించేందుకు గాను విజయ్ నాయర్తో కవిత వ్యవహారం నడిపారు అన్న విషయాలను కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు, అలాగే ఈ సిబిఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు వాటిపైననే ప్రధానంగా ఇటు సిబిఐ కవితను ప్రశ్నించబోతోంది. సో ఖచ్చితంగా ఈ సిబిఐ కేసులో ఇటు కవిత పాత్ర ఏంటి, కవిత రోల్ కి సంబంధించి ఏవైతే రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ పేర్కొందో, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం ఎంత, మీరేమంటారు వాటికి అన్న అంశాలకు సంబంధించి కవితను సిబిఐ ప్రశ్నించబోతోంది. ఇప్పటికే 2 సార్లు కవితను సిబిఐ ప్రశ్నించడం జరిగింది. ఒకసారి 2021 ఇటు డిసెంబర్ నెలలో కవితను హైదరాబాద్ లో ఆమె నివాసంలోనే 7 గంటల పాటు డిసెంబర్ 11వ తేదీన ప్రశ్నించారు. ఆ తర్వాత ఇటీవలే ఫిబ్రవరి నెలలో ప్రశ్నించాలని నోటీసులు ఇచ్చిన కవిత విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు ఏప్రిల్ 5వ తేదీన అనుమతి తీసుకుని ఏప్రిల్ 6వ తేదీన కవితను ప్రశ్నించడం జరిగింది. కానీ అప్పుడు కూడా కేసు విచారణకి కవిత సహకరించలేదు. అందుకే ఈ కేసులో కవిత పాత్ర ఉందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వాట్సాప్ చాట్స్ కానీ, అలాగే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఆధారాలు వీటన్నింటినీ కూడా కోర్టుకి ఈ రోజు సిబిఐ సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే ఎందుకు 1.5 కాలంగా ఆమెను అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో కస్టడీలో ఉన్న వ్యక్తిని మరొక కేసులో ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారు, ఇది ఎన్నికల సమయం, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ అభ్యర్థిగా
కవిత ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అలాగే ఒక మాస్ లీడర్. సో ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. కస్టడీలో ఉన్న వ్యక్తిని ఇంకా కస్టడీలో ఉంచేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాదు, ఇది వేరే కేసు, సిబిఐ కేసు. కానీ పిఎంఎల్ఏ కేసులో చూపిన ఆధారాలు 100 కోట్ల అంశాలనే మళ్ళీ ఇక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ పేర్కొనడం జరిగిందని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఈ అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నాం, అలాగే కస్టడీని కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాదనలు వినిపించడం జరిగింది. అయితే కవిత తరపు న్యాయవాదుల వాదన మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సిబిఐ తరపు న్యాయవాదుల వాదనను ఇటు ఏవైతే ఆధారాలు వాట్సాప్ చాట్స్ తో పాటుగా రిమాండ్ రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకుంటూ కవితను 5 రోజుల కస్టడీకి కోరగా 3 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. సో ఈ 3 రోజుల పాటు కవితను సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఉంచి వివిధ అంశాలపైన ఈ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర, మనీష్ సిసోడియాతో సమావేశాలు, అలాగే పాలసీ తమకు అనుకూలంగా మార్చడం, అలాగే ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత ముడుపులు స్వీకరించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనారి ద్వారా ఏ విధంగా అందజేశారు. సో ఇటువంటి అన్ని అంశాలపైన కూడా సిబిఐ కూడా ఈ కేసులో కవితను ప్రశ్నించి తదుపరి ఒకవేళ కేసు దర్యాప్తుకు సహకరించట్లేదంటే కనుక సిబిఐ కేసులో కూడా కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పుకోరే అవకాశం ఉంది. ప్రాథమికంగా అయితే ఇప్పుడు 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది. 3 రోజుల తర్వాత మళ్ళీ 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన తర్వాత మళ్ళీ కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని కోరే అవకాశము సిబిఐకి ఉంటుంది, లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పి కోరే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక కీలక దశకైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో కవితను ఈడీ కేసులో అరెస్ట్ చేశారు, అలాగే సిబిఐ కేసులో కూడా అరెస్ట్ చేశారు, అలాగే కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ని కూడా ఈడీ కేసులో అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే వీళ్ళ న్యాయ పోరాటాలు కూడా కొనసాగుతున్నాయి. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా కేజ్రీవాల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కవిత కూడా ఇప్పటికే ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ పైన ఏప్రిల్ 16వ తేదీన విచారణ జరగబోతోంది. అలాగే ఇప్పుడు సిబిఐ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో సో నెక్స్ట్ సిబిఐ కేసులో కూడా మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్స్ సైతం మూవ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ కోర్టుల చుట్టూ ఈ కేసులు అలాగే బెయిల్ అప్లికేషన్స్ ట్రయల్ కోర్టులో ఊరట లభించకపోతే పై కోర్టులకు వెళ్ళడం ఇదంతా కూడా ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఇక సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హడావిడిలో ఇటు కాంగ్రెస్ పార్టీ సహా తెలంగాణలో ఇతర పార్టీలన్నీ కూడా వాటిపైన దృష్టి సారించిన తరుణంలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కొంత రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా ఇటు కోర్టుల చుట్టూ కేసుల్లో ఊరట లభించకపోవడం, అలాగే ఒక కేసు తర్వాత ఈడీ కేసు తర్వాత నెక్స్ట్ సిబిఐ రంగంలోకి దిగడంతో సో కవితకైతే ఇప్పట్లో ఈ చిక్కులు తొలగిపోయేటట్లు కనిపించట్లేదు. సుదీర్ఘ న్యాయ పోరాటం అయితే కవిత చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.